ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి రచింపబడినటువంటి రామకథా రసవాహి నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. అజమహారాజు తన కుమారుడైనటువంటి దశరథుని చూసుకొని కొంత ధైర్యము చే జీవితమును సాగించుచు, దశరథుడు కొంత పెద్దవాడవుడిచే రాజ్యభారమును కుమారునికి అప్పజెప్పి సరయూ తీరమున అనశన ఒక వ్రతమును జరుపుచు తిరిగి భవనమునకు చేరక సరయూ తీరమునే అజుడు కాయము విడెను. ఈ విషయము దశరథునకు తెలియగానే అతి వేగముగా సరయూ తీరము చేరి తండ్రి కళేబరము చూచి దుఃఖించి కాయమునకు తగిన దహన కార్యములను అతి త్వరగా గావించి తన తండ్రి వ్రతనిష్ఠుడై గతించలేనటువంటి పవిత్ర భావమును కొంత స్మరించి ధైర్యముతో తన కర్తవ్యములు తాను పూర్తిగా వశమందు ఉంచుకొని పాలన సాగించుండెను. ఇట్లు కొంతకాలంలోనే దశరథుని వ్యాప్తి సూర్యకిరణముల వలె వ్యాపించెను. దశరథుకుల బలము తనకొక్కనికే కలిగి ఉండడు చేత అతనికి దశరథుడనే పేరు కూడా సార్థకమాయను. తన రథమునకు ఎదురు లేదు. సమస్త రాజులు దశరథునికి భయపడి వశమగుచుండరి. దశరథుడన్నా అంతకు మించినటువంటి గుణవంతుడు, బలవంతుడు, శక్తివంతుడు ఉన్నటువంటి మహారాజు మరొకడు లేడని ప్రపంచ వ్యాప్తి అయ్యాను. ఈ విషయము ఎట్లను రావణను కూడా తెలిసెను. ఆనాటి నుండి రావణుడు ఎట్లయినా ఈ దశరథుని అంతమొందించాలనేటువంటి దుర్బుద్ధి అతనిలో దినాభివృద్ధి గాంచెను. దశరథునితో పోరాటకు ఏదో ఒక కారణం ఉండవలను కదా అని రావణుడు ఆలోచించి ఒకనాడు తన రాక్షస దూతల ద్వారా దశరథునకు కబురంపెను. అది ఏమన్నా, దశరథుడు తనకు శుల్కమును దూతల ద్వారా పంపమనియు అది చెల్లించుకున్న యుద్ధము తప్పదనియు రాజనీతికి విరుద్ధమైన వార్తను తెలిపాను. అదే దశరథుడు విని పక్కున నవ్వి వచ్చిన దూతలు చూచుతుండగానే తీక్షణమైనటువంటి బాణములను లంకాపట్టణంపై విడిచెను. అవి పోయి లంకాపట్టణము ద్వారములను బంధించెను. అంతా వచ్చినటువంటి దూతలతో, రాక్షస దూతలారా, నేనిప్పుడు మీ నగర ద్వారములు బంధించి తిని దానిని మీ రాజైన రావణ తెరిచినా నేను యుద్ధము చేయగయే మీ రాజునకు శుల్కము ఇత్తునని చెప్పి పంపాను. రాక్షస దూతలు రావణకు తెలుపుడికై వెళ్ళిరి. అన్ని ద్వారములు బంధింపబడినవి. రావణుడును తన పరివారము ద్వారములు తెరుచుకై ఎన్నో శక్తియుక్తులు ఉపయోగించి చూచరి. సాధ్యము కాక ఓటచే రావణుడు తనకు జరిగినటువంటి పరాభవమునకు తలవంచి ఓడిపోతున్నటువంటి భావము హృదయంలో తలంచగానే బాణములు తిరిగి అయోధ్య నగరము చేరను. ద్వారమును తెలుసుకున్నాను. నాటి నుండి రావణుడు సమస్త రాజులను జయించినట్టు శక్తిని సంపాదించుకోవాలని తలంచి తపస్సు చేయుటకై వనమునకు బయలుదేరాను. తగిన స్థానమును ఏర్పరచుకొని ఘోర తపము ఆచరించెను. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.